Welcome to Mathrusri Educational Academy. Today topic is sets and relation. Part 1లో మనం కొన్ని బేసిక్స్ నేర్చుకున్నామండి. వాటిని మళ్ళీ రివైజ్ చేసుకుందాము. ఆబ్జెక్ట్ అంటే మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ దిస్ యూనివర్స్ వెదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాము. ఆ తర్వాత వెల్ డిఫైన్డ్ గురించి కూడా చెప్పుకున్నాము. వెల్ డిఫైన్డ్ అంటే లెట్ అస్ సే డిఫరెన్షియేట్ మెజర్మెంట్ ఆఫ్ వెయిట్ 10 స్టూడెంట్ యొక్క మెజర్మెంట్ ఆఫ్ వెయిట్ గురించి మనం డిఫరెన్షియేట్ చేయడం ఎలాగో దాన్నే వెల్ డిఫైన్డ్ అని చెప్పుకున్నాము. నాట్ వెల్ డిఫైన్డ్ అంటే మెజర్మెంట్ ఆఫ్ డిఫరెన్షియేట్ ఐక్యూ గురించి, అంటే విద్యార్థికి ఐక్యూ మారుతుంది కాబట్టి దాన్ని నాట్ వెల్ డిఫైన్డ్ అని చెప్పుకున్నాము. ఇవి నాట్ వెల్ డిఫైన్డ్ అంటే డు నాట్ ఫార్మ్ ఏ సెట్. అంటే సెట్ అంటే ఏమిటి? సెట్ అంటే ఏంటి? వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఏమంటామంటే సెట్ అంటాము. ద ఆబ్జెక్ట్స్ ఆర్ సెట్ ఆర్ కాల్డ్ మెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ అని అంటారు. నోటేషన్లో మనం ఎలా రాస్తామంటే సెట్స్ని క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాము, ఏ కామా బి కామా సి అని. అలాగే మెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ని లోయర్ కేస్ లెటర్స్తో రాస్తాము, వాటిని స్మాల్ ఏ కామా స్మాల్ బి కామా స్మాల్ సి. రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్ని మనం రిప్రజెంటేషన్ చేయడానికి రెండు వేస్లో చెప్పుకున్నాం. ఒకటేమో రాస్టర్ ఫాము, ఇంకోటేమో సెట్ బిల్డర్ ఫాము. అంటే రాస్టర్ ఫామ్ అంటే మనం ఎలిమెంట్స్ని లిస్టెడ్ చేసేటప్పుడు సెపరేటెడ్ బై కామాస్తో రాస్తే దాన్ని రాస్టర్ ఫామ్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5, 7, 9 అయితే దీన్ని రాస్టర్ ఫామ్లో రాస్తాము. అలాగే రెండవ ఏంటంటే బిల్డర్ ఫామ్. అంటే ఇన్ దిస్ ఫామ్ ఆల్ ద ఎలిమెంట్స్ పొజెసెస్ ఏ సింగిల్ ప్రాపర్టీ. అంటే మామూలుగా అయితే ఎగ్జాంపుల్ తీసుకుంటే సెట్ బిల్డర్ ఫామ్లో వొవెల్స్ తీసుకున్నాం అనుకోండి, ఏఈఐఓఈని వి ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తామంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ వొవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని రాస్తాం. మనం బిల్డర్ ఫామ్లో రాస్తే ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ రాస్తాము. అలాగే టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి కూడా నేర్చుకున్నాము. ఎంప్టీ సెట్ అంటే మనం దీన్నే నల్ సెట్ అని కూడా అంటాము. ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్ అంటే సెట్ విచ్ యాజ్ నో ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ నల్ సెట్ అంటాము. నల్ సెట్ అంటే ఎలా డినోట్ చేస్తామంటే పై తోటి ఆర్ ఇలా సెట్లో రాసి ఎలిమెంట్స్ ఏమి రాయకపోతే వాటిని నల్ సెట్ అని రాస్తాము. మామూలుగా అయితే ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామంటే సెట్ ఎక్స్ సచ్ దట్ 1 less than x less than 2. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని చెప్పుకున్నాము. అంటే 1కి 2కి మధ్య నెంబర్స్ ఏమి ఉండవు కాబట్టి దీన్ని ఎంప్టీ సెట్ అనుకున్నాము. అలాగే నాన్ ఎంప్టీ సెట్ అంటే అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉంటే దాన్నే మనం నాన్ ఎంప్టీ సెట్ అనుకున్నాము. అలాగే సింగిల్టన్ సెట్ అంటే ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అన్నాము. అలాగే ఫైనైట్ సెట్ అంటే సెట్ విచ్ హ్యాజ్ కన్సిస్టింగ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అన్నాము. అదర్వైజ్ ఇట్ ఈజ్ కాల్డ్ ఏమన్నామంటే ఇన్ఫైనైట్ సెట్ అన్నాము. మనం ఫైనైట్ సెట్కి మామూలుగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏం రాసాము అంటే వీక్లో ఎన్ని డేస్ ఉన్నాయో వాటిని రాయాలంటే ఫైనైట్ సెట్ కింద రాయొచ్చు. అలాగే ఇన్ఫైనైట్ సెట్ అంటే సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ని మనం రాస్తే అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఇన్ఫైనైట్ సెట్ అంటే 1, 2, 3, 4 అప్ టు సో ఆన్. లేకపోతే సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే -2, -1, 0, 1, 2, 3 అప్ టు సో ఆన్. దీన్ని ఏమంటామంటే ఇన్ఫైనైట్ సెట్ అంటాము. అలాగే కార్డినల్ నెంబర్ ఆర్డర్ ఆఫ్ ఏ సెట్. ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఫైనైట్ సెట్ ఈజ్ కాల్డ్ కార్డినల్ నెంబర్ అంటాము.
దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎన్ ఆఫ్ ఏ అని డినోట్ చేస్తాము. మామూలుగా అయితే ఎగ్జాంపుల్ అయితే ఏం చెప్పుకున్నాము, ఏలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటే అంటే 1, 2 ఇలా తీసుకుంటే దీన్ని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకుంటాము. అలాగే ఈక్వల్ సెట్స్ అంటే ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ సచ్ దట్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ఏ ఈజ్ మెంబర్ ఆఫ్ బి అయితే ఎలా రాస్తామంటే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మెంబర్ ఆఫ్ బి అయితే దాన్ని ఈక్వల్ సెట్స్ అంటాము. అంటే దాన్ని మామూలుగా అయితే రాసేటప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తాము. అదర్వైజ్ ఇట్ ఈజ్ కాల్డ్ అన్ఈక్వల్ సెట్స్ అంటే ఏ నాట్ ఈక్వల్ టు బి అని రాస్తాము. ఈక్వివాలెంట్ సెట్స్ 2 ఫైనైట్ సెట్స్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఈక్వివాలెంట్ అయితే ఇఫ్ ఏం రాస్తామంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే, అంటే దీంట్లో ఓన్లీ ఏ అనే సెట్ తీసుకుంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే, అంటే దీంట్లో ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అంటే బిలో కూడా 4 ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే 1, 3, 5, 7 ఉంటాయి. అంటే దీంట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే దీన్ని ఏమంటామంటే ఈక్వివాలెంట్ సెట్స్ అంటాము. అలాగే సబ్సెట్ సూపర్ సెట్ గురించి కూడా నేర్చుకున్నాము. అంటే సబ్సెట్ అంటే సూపర్ సెట్. ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ అయితే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ యాన్ ఎలిమెంట్ ఆఫ్ బి అయితే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ యాన్ ఎలిమెంట్ ఆఫ్ బి అయితే ఏ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాము. ఏ సబ్సెట్ ఆఫ్ బి అని ఇలా డినోట్ చేస్తాము. అంటే మామూలుగా అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అంటే 1, 2, 3 అయితే ఏ అనే సెట్లో, బి అనే సెట్లో మనకి మామూలుగా 1, 2, 3, 4 అయితే, అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాస్తాము. అదే బీనే బిగ్ సెట్ కాబట్టి దీన్నే ఏమంటామంటే సూపర్ సెట్ అని కూడా అంటాము. అలాగే మనం ప్రాపర్ సబ్సెట్ గురించి కూడా చెప్పుకున్నాము. ప్రాపర్ సబ్సెట్ అంటే మామూలుగా అయితే ఎలా రాస్తామంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి, అంటే ఇక్కడ ఏమవ్వాలంటే ఏ నాట్ ఈక్వల్ టు బి అవ్వాలి, ఏ నాట్ ఈక్వల్ టు బి అవ్వాలి. మామూలుగా అయితే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అయితే బిలో కూడా 1, 2, 3 అయితే ఎలిమెంట్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఏ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ సబ్సెట్. ఏ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ సబ్సెట్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎలిమెంట్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఇది ఏమవుతుంది, ఏ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ సబ్సెట్ అవుతుంది. ఇక్కడ ప్రాపర్ సబ్సెట్లో ఏమవ్వాలంటే ఏ నాట్ ఈక్వల్ టు బి అవ్వాలి. అలాగే సెట్ ఏలో n ఎలిమెంట్స్ ఉంటే ద సబ్సెట్ ఆఫ్ ఏ అంటే 2n అని రాస్తాము, 2n అని రాస్తాము. అండ్ ప్రాపర్ సబ్సెట్స్ ఏమని రాస్తామంటే 2n-1 అని రాస్తాము. అంటే సెట్ ఏలో n ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు n అయితే సబ్సెట్స్ ఎన్ని ఉంటాయంటే 2n, ప్రాపర్ సబ్సెట్స్ అంటే 2n-1. తర్వాత పవర్ సెట్ ఇంపార్టెంట్. ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్ ఆఫ్ గివెన్ సెట్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే పవర్ సెట్ అంటాము. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే పి ఆఫ్ ఏ అంటే సెట్ ఏలో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అయితే పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే మామూలుగా అయితే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం మామూలుగా రాసా సెట్ 1, సెట్ 2, సెట్ 3 అదే 2 ఎలిమెంట్స్ తీసుకుంటే సెట్ 1, 2, సెట్ 1, 3,
సెట్ 2, 3. అలాగే ఎంటీ సెట్ కూడా ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది కాబట్టి మనం ఎంటీ సెట్ కూడా రాస్తాం. అలాగే ఈ సెట్ కూడా సబ్సెట్ అవుతుంది కాబట్టి 1, 2, 3 రాస్తాం. అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి ఎలిమెంట్స్, సెట్ 1, సెట్ 2, సెట్ 3. అలాగే 2 ఎలిమెంట్స్ తీసుకుంటే సెట్ 1, 2, 2 ఎలిమెంట్స్ తీసుకుంటే సెట్ 1, 3. తర్వాత 2 ఎలిమెంట్స్ తీసుకుంటే 2, 3. అలాగే ఎంటీ సెట్ 1, ఇలాగే ఈ సెట్ కూడా సబ్సెట్ అవుతుంది కాబట్టి 1, 2, 3. కాబట్టి పవర్ సెట్ ఆఫ్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మామూలుగా అయితే ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే పవర్ సెట్లో ఎన్ని ఉంటాయంటే 2 పవర్ n ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే 2 పవర్ n అంటే 2 పవర్ 3 అంటే ఎన్ని ఉంటాయంటే 8 ఎలిమెంట్స్ ఉంటాయి. 8 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే 1, సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 1, 2, సెట్ 1, 3, సెట్ 2, 3. ఎంటీ సెట్ కూడా సబ్సెట్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఎంటీ సెట్ కూడా తీసుకుంటాము. అలాగే ఈ సెట్ కూడా అంటే సెట్ 1, 2, 3 కూడా సబ్సెట్ కాబట్టి మొత్తం 8 ఎలిమెంట్స్ ఉంటాయి పవర్ సెట్ ఆఫ్ ఏ. అలాగే మనకి యూనివర్సల్ సెట్ గురించి కూడా చెప్పుకున్నాము. యూనివర్సల్ సెట్ ఇఫ్ దేర్ ఆర్ సమ్ సెట్ అండర్ కన్సిడరేషన్. అంటే యూనివర్సల్ సెట్నే మనం ఏమంటామంటే సూపర్ సెట్ అంటాము. అంటే సెట్ అన్నిట్లోనూ పెద్ద సెట్ని మనం సూపర్ సెట్ అంటాము. ఇది ఎలా డినోట్ చేస్తామంటే న్యూ ఆర్ యూతో డినోట్ చేస్తాము. న్యూ తోటి డినోట్ చేస్తాము. మనం డిజాయింట్ సెట్స్ గురించి కూడా చెప్పుకున్నాము. 2 సెట్స్ ఏ అండ్ బి ఆర్ సచ్ దట్ డు నాట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కామన్ ఎలిమెంట్స్ ఏమి లేకపోతే దాన్ని డిజాయింట్ సెట్స్ అన్నాము. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అని రాస్తాము. ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి డిజాయింట్ సెట్స్. ఏ అనే సెట్లో మనం ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఆడ్ నెంబర్స్. అలాగే బి అనే సెట్లో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే రెండు సెట్స్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అని రాస్తాము. వీటిని ఏమంటామంటే డిజాయింట్ సెట్స్ అంటాము. ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్ గురించి కూడా నేర్చుకున్నాం. వాటినే మనం ఏం రాసామంటే ఏ యూనియన్ బి ఆర్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏమైనా 2 సెట్స్ తీసుకుంటే సెట్ కన్సిస్టింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఎయిదర్ ఏ ఆర్ బి అయితే మనం ఏమంటామంటే దీన్నే ఏ యూనియన్ బి అని రాస్తాం. మామూలుగా అయితే నోటేషన్ ప్రకారం రాస్తే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అని రాస్తాము. అలాగే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 సెట్స్ తీసుకుంటే కన్సిస్టింగ్ కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి, రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్. అంటే మనం నోటేషన్ రాస్తే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అని రాస్తాము. మామూలుగా మనం 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకున్నాము. అదే ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి. తర్వాత వెన్ డయాగ్రామ్స్ గురించి కూడా చెప్పుకున్నాము. మనం మామూలుగా అయితే వెన్ డయాగ్రామ్స్ అంటే ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ రిలేషన్షిప్ అమాంగ్ సెట్స్. దీన్ని పిక్చరల్ డయాగ్రామ్లో మనం తీసుకుంటే రెక్టాంగులర్ షేప్గా ఉండే వీటిని మనం రిప్రజెంటెడ్ బై యూనివర్సల్ సెట్గా తీసుకున్నాము. యూ అంటే క్యాపిటల్ ఎన్ గాను, న్యాచురల్ నెంబర్స్ గాను. అలాగే సబ్సెట్స్ ఆఫ్ సర్కిల్స్ ఇన్సైడ్లో తీసుకున్నాం. మనం ఇలాగా సర్కిల్స్ రూపంలో తీసుకుంటాము. ఇలాగా తీసుకుని ఇంటర్సెక్షన్ ఆఫ్ సర్కిల్స్ అంటే ఇలాగ. డిజాయింట్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అయితే వాటిని డిజాయింట్ సెట్స్ అని చెప్పుకున్నాము. అలాగే మనం ఏ అనే సెట్లో ఈవెన్ నెంబర్స్, బి అనే సెట్లో ఆడ్ నెంబర్స్ తీసుకున్నాము. వాటి యొక్క
ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేసాము, అలాగే బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ అవుట్ చేసాము, అలాగే ఏ ఇంటర్సెక్షన్ సి బి యూనియన్ సి కూడా ఫైండ్ అవుట్ చేసాము. నిన్న ఇక్కడ వరకు నేర్చుకున్నాము. మనం అలాగే కంటిన్యూషన్గా టుడే క్లాస్లో కొన్ని 2 ఫార్ములాస్ చెప్పుకొని అలాగే ఆర్డర్ పెయిర్, కార్టీషియన్ ప్రోడక్ట్ గురించి కూడా చెప్పుకుందాము టుడే క్లాస్లో. సపోజ్ మనం మామూలుగా అయితే కార్డినల్ నెంబర్లో ఎన్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ ఆఫ్ ఏ అని రాస్తాము, అలాగే బిలో ఉన్న ఎలిమెంట్స్ని ఎన్ ఆఫ్ బి అని రాస్తాము. ఆపరేషన్ ఆఫ్ సెట్స్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి గురించి చెప్పుకున్నాము, అలాగే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే ఆపరేషన్ ఆఫ్ సెట్స్లో మనం ఏ యూనియన్ బి గురించి చెప్పుకున్నాము, ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి గురించి కూడా చెప్పుకున్నాము. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్. అంటే మామూలుగా ఫార్ములా ఒకటి ఉంది, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అయితే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఈ 2 ఫార్ములాస్ మనకి అంటే ఎదర ఫస్ట్ జూనియర్ ఇంటర్లో ఉపయోగపడతాయి. అలాగే ఆర్డర్ పెయిర్ దీని గురించి కూడా ఇప్పుడు నేర్చుకుందాం. పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ ఆర్డర్లో రాసి బ్రాకెట్లో రాస్తే దీన్ని మనం ఏమంటామంటే ఆర్డర్ పెయిర్ అంటాము. మనం ఎలా డినోట్ చేస్తామంటే ఏ కామా బి. ఓన్లీ ఆర్డర్ ఇంపార్టెంట్. పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుని లిస్టెడ్ చేస్తే వాటిని బ్రాకెట్లో రాసి కామాతో వేరు చేస్తే దీన్ని ఏమంటామంటే ఆర్డర్ పెయిర్ అంటాము. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే 2 బ్రాకెట్లు పెట్టి మామూలుగా 2 ఎలిమెంట్స్ని కామాతో వేరు చేస్తే దీన్ని ఏమంటామంటే ఆర్డర్ పెయిర్ అంటాము. అంటే ఓన్లీ ఆర్డర్ ఇంపార్టెంట్. ఇఫ్ ఏ కామా బి నాట్ ఈక్వల్ టు బి కామా ఏ అయితే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏ కామా బి వచ్చింది, ఇక్కడ బి కామా ఏ వచ్చింది. ఇక్కడ ఆర్డర్ మారింది కాబట్టి ఏమవుతుందంటే నాట్ ఈక్వల్ టు అవుతుంది. అలాగే మనం ఆర్డర్ పేరు ఏ కామా బి ఈక్వల్ టు సి కామా డి అయితే మనం ఏం రాస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సి కామా బి ఈజ్ ఈక్వల్ టు డి అని రాస్తాం. అంటే ఏ ఆర్డర్ పెయిర్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి, అలాగే సెకండ్ ఎలిమెంట్ బి ఈజ్ ఈక్వల్ టు డి అని రాస్తాము. అలాగే మనం కార్టీషియన్ ప్రోడక్ట్ గురించి కూడా నేర్చుకుందాము. కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ గురించి కూడా నేర్చుకుందాం. అంటే ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ అయితే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్, అంటే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ ఏ కామా బి అంటే వేర్ స్మాల్ ఏ కామా క్యాపిటల్ ఏ, స్మాల్ బి కామా క్యాపిటల్ బి ఈజ్ కాల్డ్ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి. మనం కార్టీషియన్ ప్రొడక్ట్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏ క్రాస్ బితో డినోట్ చేస్తాము. మామూలుగా అయితే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ని అంటే ఆర్డర్ పేరు ఏ కామా బి అని రాస్తాం కదా, సచ్ దట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ బిఏ, స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అయితే దీన్ని ఏమంటామంటే కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్స్. మామూలుగా అయితే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, బి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి అయితే మనం మామూలుగా ఏ క్రాస్ బి రాసామనుకోండి, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మొత్తానికి మనకి ఎన్ని ఆర్డర్ పేర్స్ వస్తాయంటే 2 into 3 అంటే 6 రావాలి. దీన్ని ఎలా రాస్తామంటే 1, 1, ఏ
అలాగే 1, B 1, C, అలాగే 2, A 2, B 2, C. అంటే ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయంటే మొత్తం 6 వస్తాయి. ఆర్డర్ పేర్స్. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అంటే n ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 2 ఎలిమెంట్స్, n ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 3 అయితే, అంటే n ఆఫ్ A క్రాస్ B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 అవుతుంది. అంటే 6 ఎలిమెంట్స్ అవుతాయి. అలాగే మనం రిలేషన్ గురించి కూడా నేర్చుకుందాం. ఏమైనా 2 సెట్స్ తీసుకున్నాం అనుకోండి. రిలేషన్ A and B are 2 సెట్స్ అయితే ద సబ్సెట్ ఆఫ్ A క్రాస్ B ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ A to B. అంటే రిలేషన్ అంటే ఏంటి? A and B are 2 సెట్స్ అయితే సబ్సెట్ ఆఫ్ A క్రాస్ Bకి సబ్సెట్ దాన్ని ఏమంటామంటే రిలేషన్ ఆర్ ఫ్రమ్ A to B అని రాస్తాం. మామూలుగా అయితే ఏని ఏమంటామంటే A ఈజ్ కాల్డ్ డొమైన్ అని రాస్తాము. A ఈజ్ కాల్డ్ డొమైన్, B ఈజ్ కాల్డ్ కోడొమైన్. ఇక్కడి నుంచి మనకి ఇంటర్మీడియట్లో బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం అంటే సబ్సెట్స్ని ఏమంటామంటే సబ్సెట్ ఆఫ్ A క్రాస్ Bని మనం ఏమంటామంటే రిలేషన్ అని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే A ఈజ్ ఈక్వల్ టు 1, 2 తీసుకుంటే B ఈజ్ ఈక్వల్ టు మామూలుగా A, B, C తీసుకుంటే మామూలుగా A క్రాస్ B ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం? మామూలుగా ఇందాక రాసినట్టే 1, A 1, B 1, C తర్వాత 2, A తర్వాత 2, B 2, C అని రాసాం కదా. A క్రాస్ B అంటే మనకి దీనికి సబ్సెట్గా ఉండే సబ్సెట్ అంటే ఏంటి? ఒక రిలేషన్ R1 అని తీసుకుంటే మనం ఇలాగ ఆర్డర్ పేరు 1, A R1 అనే రిలేషన్ 1, A. R1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ A క్రాస్ B కాబట్టి R1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ A క్రాస్ B కాబట్టి దీన్ని ఏమంటామంటే R1ని మనం Rని ఏమంటామంటే రిలేషన్ అంటాము. అలాగే R2 అనేది కూడా ఒక రిలేషన్గా తీసుకుంటే అంటే 1, A 2, A ఇలా ఒక రిలేషన్గా తీసుకుంటే R2 కూడా ఎలా అవుతుందంటే సబ్సెట్ ఆఫ్ A క్రాస్ B అవుతుంది. రిఫ్లెక్స్ రిలేషన్ గురించి చెప్పుకుందాం. అంటే రిలేషన్ ఆర్ ఆన్ సెట్ A సెట్ టు B. రిఫ్లెక్స్ అంటే ఏలో ఎలిమెంట్ ఏమైనా తీసుకుంటే రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్స్ రిలేషన్ అంటాము. అంటే స్మాల్ a బిలాంగ్స్ టు క్యాపిటల్ A అయితే R ఈజ్ రిఫ్లెక్సివ్ అని ఎప్పుడు అంటామంటే R ఈజ్ రిఫ్లెక్సివ్ ఎప్పుడు అంటామంటే అంటే మనం ఆర్డర్ పేరు కింద రాస్తాం కదా. అంటే ఏలో స్మాల్ a బిలాంగ్స్ టు క్యాపిటల్ A అయితే రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే అంటే మామూలుగా అయితే A, A బిలాంగ్స్ టు R అయితే ఫర్ ఆల్ స్మాల్ a బిలాంగ్స్ టు క్యాపిటల్ A అయితే మనం ఏం రాస్తామంటే దీన్నే రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటాము. మామూలుగా అయితే ఎగ్జాంపుల్ తీసుకుంటే A ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అయితే అండ్ ఆర్ ఎలా రాస్తామంటే మనం మామూలుగా అయితే ఆర్డర్ పేరు కింద రాస్తే 1, 1 2, 2 ఇది రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. అంటే 1, 1 ఉంది, 2, 2 ఉంది. అంటే రిఫ్లెక్సివ్ అవుతుందా చూడండి. అంటే ఇది రిఫ్లెక్సివ్ కాదు, ఎందుకంటే ఇంకొక నెంబర్ ఏముంది 3 బిలాంగ్స్ టు A ఉంది. కాబట్టి 3, 3 డస్ నాట్ బిలాంగ్స్ టు R కాబట్టి ఇది R అనేది ఏంటి? R ఈజ్ నాట్ రిఫ్లెక్సివ్. అంటే ఏదైనా రిలేషన్ రిఫ్లెక్సివ్ కావాలంటే ఏలో ఎలిమెంట్స్ ఏమవ్వాలి? రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ అయితే వాటిని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటాము. తర్వాత సిమెట్రిక్ రిలేషన్
A relation R on set A is said to be symmetric relation. Symmetric relation ఎప్పుడు అంటామంటే A కామా belongs to capital A implies B comma A belongs to R for all A comma belongs to capital A అయితే దీన్ని ఏమంటామంటే సిమెట్రిక్ రిలేషన్ అంటాము. అంటే మనం మామూలుగా అయితే ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇందాక సెట్ ఏలో ఇక్కడ ఎలిమెంట్స్ని తీసుకున్నాము. అంటే 1,1 వచ్చినప్పుడు 2,2 వచ్చినప్పుడు ఇక్కడ 3,3 వచ్చినప్పుడు ఓన్లీ ఏమని రాసామంటే రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటారు. అంటే మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే మామూలుగా ఎగ్జాంపుల్లో 2, 4, 6, 8 అయితే మనకు ఒక రిలేషన్ ఇస్తారు, ఆర్ అనే రిలేషన్ ఇస్తారు. అది సిమెట్రిక్ రిలేషనే కాదో తెలియాలంటే ఒకసారి ఇది చూడండి. 2, 4, 4, 2, 4, 6, 6, 4 ఇది సిమెట్రిక్ రిలేషన్ అవుతుందో లేదో చూసుకోవాలంటే ఈ సెట్ని చూసుకోకూడదు. ఇక్కడ అయితే సెట్ని చూసుకోవాలి, ఇక్కడ అయితే సెట్ని చూసుకోకూడదు. ఇక్కడ ఓన్లీ మనం ఏం చూసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన రిలేషన్ చూసుకోవాలి సిమెట్రిక్ కాదా అనేది. అంటే మనకి ఏ కామా బిలాంగ్స్ టు ఆర్ అయితే ఇక్కడ 2, 4 బిలాంగ్స్ టు ఆర్. తర్వాత ఇక్కడ బి కామా ఏ కాబట్టి 4, 2 బిలాంగ్స్ టు ఆర్ అయింది. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఆర్ ఈజ్ సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది. సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది. అలాగే మనం ట్రాన్సిటివ్ రిలేషన్ కూడా దాని గురించి కూడా నేర్చుకుందాం. ఇక్కడ మనం ఏముంది అంటే ఏబి అనే సెట్ రిలేషన్ ఆర్ ఆన్ ఏ సెట్ ఏ సెట్ టు బి ట్రాన్సిటివ్ రిలేషన్. అంటే మనం ఏం చెప్పుకుంటామంటే ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అండ్ బి కామా సి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అయితే మనం ఏం రాస్తామంటే ఇంప్లైస్ ఏ కామా సి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే దీన్ని ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాము. మామూలుగా అయితే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇచ్చిన రిలేషన్ని చూసుకోవాలి. అంటే 1, 1 అంటే 1, 2, 2, 3 ఇలా రిలేషన్ ఇస్తే దాన్ని మనం ట్రాన్సిటివ్ రిలేషన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. అంటే 1, 2, 1, 3, 3 అయితే ఇప్పుడు మామూలుగా అయితే ఏ కామా బి అంటే 1, 1 బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. అలాగే 1, 2 బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. ఇప్పుడు ఏమవ్వాలంటే 1, 2 బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. 1, బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. 1, 2 బిలాంగ్స్ టు ఆర్ అయింది కాబట్టి మనకి ఇది ఏమవుతుందంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అవుతుంది. అంటే 1, 1 ఇక్కడేమో 1, 2 ఇప్పుడు 1, ఇది 1, 2 బిలాంగ్స్ టు ఏమవ్వాలంటే ఆర్లో ఉంటే దీన్ని ఏమంటామంటే ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాము. తర్వాత మనం ఈక్వివాలెన్స్ రిలేషన్ గురించి కూడా చెప్పుకుందాము. ఏ రిలేషన్ ఆర్ ఆన్ ఏ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి ఈక్వివాలెన్స్ రిలేషన్. అంటే 3 రిలేషన్స్ సాటిస్ఫై అవుతాయి. దీన్నే మనం ఏమంటామంటే ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటాము. అంటే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ 3 ఉంటే దీన్నే ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటాము. అలాగే మనం కార్టీషియన్ ప్రోడక్ట్ గురించి చెప్పుకున్నాం కదా. మామూలుగా అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అయితే బి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి అయితే ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మనం రాసాం కదా కార్టీషియన్ ప్రోడక్ట్లో. మామూలుగా అయితే ఆర్డర్ పేర్స్ కింద రాసాం మనం 1, ఏ అప్ టు సో ఆన్ 1, బి అప్ టు సో ఆన్ ఇలా రాసాం కదా. వీటిల్ని మనం మామూలుగా అయితే
ఒక సెట్ కింద తీసుకుంటే అంటే సెట్ నోటేషన్ మనం ఫంక్షన్ డెఫినేషన్గా వెళ్తాము ఇప్పుడు. అంటే ఒక సెట్ కింద తీసుకుంటే దీన్ని ఏ అనుకుని దీన్ని బి అనుకుని దీంట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి 1, 2, 3. దీంట్లో ఎలిమెంట్స్ ఏముంటాయంటే ఏ కామా బి కామా సి. అయితే మన ఆర్డర్ పేర్లో రాసాం కదా, అంటే 1, ఏ అంటే 1, బి 1, సి. అలాగే 2, ఏ 2, బి 2, సి. 3, ఏ 3, బి 3, సి. దీన్నే ఏమంటామంటే ఇక్కడ మనకు నేర్చుకునేది మ్యాపింగ్ అంటాము. అంటే ఏని 1ని ఏ మ్యాప్ చేస్తుంది, అలాగే 1ని బి మ్యాప్ చేస్తుంది, అలాగే 1ని సి. అంటే దీన్నే ఇక్కడ నుంచి మనకి అంటే ఏ రిలేషన్ అయితే ఫంక్షన్ అవుతుందో దాని గురించి మనం ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ ఇక్కడ నుంచి మనకి ఇంటర్మీడియట్కి బాగా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు వరకు నేర్చుకున్నది మనకి 8th, 9th, 10thలో ఉంటుంది సెట్స్ అండ్ రిలేషన్లో. ఇక్కడ నుంచి మనకి ఇంటర్మీడియట్లో బాగా ఉపయోగపడే కొంతమంది విద్యార్థులు దీన్ని కొద్ది కష్టంగా ఫీల్ అవుతారు. కాబట్టి మీరు అలర్ట్గా ఉండి ఫంక్షన్ గురించి నేర్చుకోవాల్సిందిగా. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్. A relation f from set A to set B is said to be function or mapping. అంటే మన ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ అసోసియేటెడ్ యూనిక్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి. మన ఫంక్షన్ మామూలుగా అయితే ఎలా మన నోటేషన్ ఎలా ఉంటుంది అంటే ఎఫ్ మ్యాప్స్ అంటే 2 చుక్కలు రాసి ఇలాగ మనం ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అంటే ఫంక్షన్ ఏ టు బి అని రాస్తాం, ఇలా డినోట్ చేస్తాము. అంటే మనం డెఫినేషన్ ప్రకారం ఏంటంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ అసోసియేటెడ్ యూనిక్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి అయితే దాన్నే మనం ఫంక్షన్ అంటాము. మామూలుగా అయితే ఎగ్జాంపుల్ తీసుకుంటే సెట్లో మనకి 1, 2, 3 అయితే ఇక్కడ బి అనే సెట్లో ఇది ఏ ఇది బి అనే సెట్. ఇక్కడ ఎలిమెంట్స్ ఏబిసిడి ఎలిమెంట్స్ తీసుకుంటే ఏలో 1, 2, 3 తీసుకున్నాము, అలాగే బిలో ఏ బి సి డి తీసుకున్నాము. దీన్నే ఏమంటామంటే డొమైన్ అంటాము. దీన్నే ఏమంటామంటే కోడొమైన్ అంటాము. అంటే మనకి ఇన్పుట్లో ఎలిమెంట్స్, ఇన్పుట్ అంటే ఏలో ఎలిమెంట్స్ దేంతో మ్యాప్ అవుతున్నాయి చూసుకోవాలి. అంటే 1, ఏ అయితే 1, సి అయితే 3, బి అయితే. అంటే ఇన్పుట్లో మ్యాప్స్ అంటే మామూలుగా అయితే దీన్ని ఫంక్షన్ అని రాస్తాము. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అంటే ఇన్పుట్లో ఎలిమెంట్ అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 1 దేని మ్యాప్ చేసింది ఏని మ్యాప్ చేసింది కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాస్తాము. ఎఫ్ ఆఫ్ 2 అనేది దేని మ్యాప్ చేసింది సిని మ్యాప్ చేసింది కాబట్టి ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఇక్కడ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే దేనైతే మ్యాప్ చేసినాయో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ అసోసియేటెడ్ టు యూనిక్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి అయితే దీన్నే మనం ఏమనుకున్నామంటే ఫంక్షన్ అనుకున్నాము. పాసిబుల్ అవుట్కమ్స్ అంటే దీన్నే మనం ఏమనుకున్నామంటే రేంజ్ అంటే అవుట్కమ్స్ అంటే ఏమొచ్చినాయి ఏ బి సి. అలాగే బీనే మనం ఏమనుకున్నామంటే కోడొమైన్ అనుకున్నాము. అలాగే ఇంకో సెట్ తీసుకున్నాం అనుకోండి, సెట్ ఏలో 1, 2, 3 అయితే సెట్ బిలో 4 కూడా తీసుకుందాం. ఇక్కడ ఏ బి సి డి అయితే అంటే ఇందాక రాసినట్టే 1 మ్యాప్స్ ఏ 2 మ్యాప్స్ సి
3 మ్యాప్స్ బి అయితే 4 మ్యాప్స్ డి అవుతుంది. ఇక్కడ కూడా మనం ఏమవుతుంది, ఇక్కడ రేంజ్ ఈక్వల్ టు, రేంజ్ అంటే ఇక్కడ ఇన్పుట్లో ఎలిమెంటు పాసిబుల్ అవుట్కమ్స్ని మనం ఏమనుకున్నామంటే రేంజ్ అనుకున్నాము. అంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఏ కామా బి కామా సి కామా డి అయింది. కాబట్టి రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్కి ఈక్వల్ అయింది. రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్కి ఈక్వల్ అయింది. ఇక్కడ రేంజ్ ఏమైంది, కోడొమైన్కి ఈక్వల్ అయింది. నోట్స్ లాస్ట్లో ప్లే చేస్తాము. మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.